మంచిది. ప్రియ దేవుని సంఘమ, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఈరోజు మన అంశం ఏంటంటే 3 భాగాలు మనకు కనపడుతూ ఉన్నాయి. జ్ఞానక్రియలు, అజ్ఞాన క్రియలు, దేవుని పని. దేవుని పని అంటే దేవుని క్రియలు అని అర్థం. 3 క్రియలే: జ్ఞానక్రియలు, అజ్ఞాన క్రియలు, దేవుని క్రియలు. కాబట్టి దీని ద్వారా మనకి ఆత్మీయ జీవితానికి సహాయపడేటువంటి యొక్క బోధ లేకపోతే ప్రసంగాన్ని మనము కొద్ది నిమిషాలు మనము విందాము. సహజంగా ఇక్కడ మనం చూసినప్పుడు జ్ఞానక్రియలు అనేది మనం ఆలోచించినప్పుడు జ్ఞానము ద్వారా మనిషి జీవితంలో జరిగించేటువంటి క్రియలు. జ్ఞానము అంటే 2 రకాలైన జ్ఞానము ఉన్నది. ఒకటి పైనుండి వచ్చు జ్ఞానము, రెండవది భూ సంబంధమైన జ్ఞానము. ఇక్కడ మనం చూసినప్పుడు జ్ఞానము అనేది ఎప్పుడు కూడా చాలామంది జ్ఞానముతో బ్రతికే మనుషులు ఉంటారు, వాళ్ళకి శత్రువులు ఎవరు ఉండరు. అజ్ఞానముతో బ్రతికే వాళ్ళు ఉంటారు, ప్రభువు నమ్ముకున్నా సరే వాళ్ళకందరూ శత్రువులే. అజ్ఞానము మన యొక్క జీవితానికి విరోధులను పెంచుతూ ఉంటుంది. దైవజ్ఞానము మన జీవితాలకు ఏం చేస్తుందమ్మా? స్నేహితులను పెంచుతూ ఉంటుంది. ఈ లోకములో మనము జ్ఞానము ద్వారా ఈ లోకములో మనం స్నేహితులను అభివృద్ధి పరుచుకోవాలి. నమ్మకమైన స్నేహితుడు ఇబ్బందులలో ఉన్నప్పుడు మన కొరకై ఆయన ఏం చేస్తాడండి? ప్రార్థన చేస్తాడు. అజ్ఞాని అయినటువంటి యొక్క స్నేహితుడు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నన్ను ఇట్లా అన్నారు కాబట్టి మరి వాళ్ళకి అది జరగాల్సిందే, నన్ను అన్నవాళ్ళు బాగుపడతారా, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారా, అజ్ఞానంతో కూడినటువంటి ఈ యొక్క మాటలు అన్నమాట. కాబట్టి జ్ఞానము అనేది మనకి సహవాసకులను, స్నేహితులను పెంచుతూ ఉంటుంది. ఎంతమంది మనము స్నేహితులను మనము అభివృద్ధి చేసుకుంటామో వాళ్ళు మన యొక్క ఇబ్బందులలో వాళ్ళు ఏం చేస్తారో తెలుసమ్మా? మన కొరకై ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అది చాలు. 100,000 కోట్ల రూపాయల కంటే కూడా హృదయపూర్వకంగా నీ సమస్యను గురించి ప్రార్థించే ఒక స్నేహితుడిని మనం సంపాదించుకోవటము అది చాలా ధన్యత అన్నమాట. కాబట్టి ఈరోజు మనం చూస్తే జ్ఞాన క్రియలు, జ్ఞానము ద్వారా సంభవించేటువంటి యొక్క క్రియలు అని మనము ఇక్కడ తెలియజేస్తూ ఉన్నదన్నమాట. మనం చూసినప్పుడు పైనుండి దేవుని ద్వారా వచ్చేటువంటి జ్ఞానము. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎవరిని అడగాలని యాకోబు భక్తుడు తెలియజేశాడమ్మా? దేవుణ్ణి అడగాలి. పాష్ గారికి వచ్చి నాకు జ్ఞానము కొదువుగా ఉందంటే ఆయన కూడా అజ్ఞానం అయి ఉండొచ్చు. కొన్ని సందర్భాలలో ఆయన ఇచ్చే జ్ఞానం మనకు పడకపోవచ్చు. కానీ పైనుండి వచ్చే జ్ఞానము సొలొమోను దగ్గర నుండి, ఆదాము దగ్గర నుండి హతసాక్షులైన శిష్య బృందం వరకు కూడా మనం చూస్తే వారు మొట్టమొదటగా వారు చేసినటువంటి యొక్క క్రియలు ఏంటంటే మోకరించి వాళ్ళు ప్రార్థన చేయటం. పాల్ యాంగిచో గారు దక్షిణ కొరియాలో ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు. ఆయన సంఘము 60 లక్షల మంది అన్నమాట. ఆయన సంఘము ఎంతండి? 60 లక్షల మంది సంఘము. అయినను సరే ఆయన ప్రసంగాన్ని చేయటానికి ఆల్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, అయ్యా నాలో ఉన్న జ్ఞానాన్ని తొలగించు, నాలో ఉన్న జ్ఞానము ద్వారా ప్రసంగం చేస్తే ఆ ప్రసంగము కొంతమందికి కష్టంగా ఉంటుంది, కొంతమందికి ఇష్టంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రసంగం నా నుండి వస్తుంది. కాబట్టి నాలో ఉన్న జ్ఞానాన్ని, నాలో అజ్ఞానం ఉంటుంది కాబట్టి నాలో అజ్ఞానాన్ని తొలగించి నీ స్థలములో నేను నిలబడ్డప్పుడు నీ పరలోక సంబంధమైన జ్ఞానముతో నీ యొక్క ఆలోచనలతో నా హృదయాన్ని నింపు అని ఆయన ప్రసంగం చేయడానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. నేను మన సీరియాలో పట్టణంలో ఉన్న నోవా డాక్టర్ గారు మొన్న ఒకసారి మేము ఇద్దరం కలుసుకున్నాం.
దాదాపు ఒక 20 నిమిషాలు మేము కలుసుకొని మాట్లాడుకుందాం. నా పరిచర్య గురించి, ఆయన పరిచర్య గురించి మేము చాలా విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఆయన నన్ను అడిగాడు, అయ్యా మీరు ప్రసంగానికి వెళ్ళేటప్పుడు మీరేం చేస్తారు అని అడిగాడు. మేము ఏం చేస్తామంటే ఆరాధనలో మాకు ప్రార్థన ఉంటుందయ్యా, ఆ ప్రార్థనలో నీ పరలోక సంబంధమైన మాటలతో బిడ్డలు వినేటప్పుడు అవి సంఘానికి దీవెనకరంగా ఉండేటట్లు నీ దాసుని ముఖాంతరముల నుంచి మాట్లాడయ్యా అని నేను ప్రార్థన చేస్తాను అన్నాను. నేను అతన్ని అడిగాను, డాక్టర్ గారిని. ఆయన డాక్టర్గా రిజైన్ చేశాడు. భార్య భర్తలు ఇద్దరు కూడా దాదాపు 3 లక్షల రూపాయల జీతానికి రిజైన్ చేసి దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాడు. మంచి సమర్పణ. కాబట్టి అతనితో నేను అడిగాను, ఏయ్యా మరి మీరు ఎట్లా చేస్తారంటే, నేను ఇంట్లో ప్రసంగానికి సిద్ధపడేటప్పుడు నేను ప్రార్థన చేసుకుంటానండి. అయ్యా నాలో మానవత్వాన్ని తొలగించయ్యా, దైవత్వముతో నన్ను నింపి నీ ప్రసంగము ప్రకటించేటప్పుడు నన్ను నీ అభిషేకముతో నింపు నాయనని నేను ప్రార్థన చేసుకుంటాను అన్నాడు. ఇట్లా కొన్ని విషయాలు మేము మాట్లాడుకుందాం. ఎవరైనా సరే దేవుని సేవకుడు ఆయన మాటలు ప్రకటించేటప్పుడు దైవ జ్ఞానం లేకుండా ప్రకటిస్తే ఆ ప్రసంగము సంఘములో అనేక మందికి బాధాకరంగా ఉండవచ్చు, అనేక మందికి కొంతమందికి పర్వాలేదులే అని ఉండవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దైవ జ్ఞానముతో, పరమ నుండి వచ్చిన జ్ఞానముతో, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి జ్ఞానముతో ఒక దైవజనుడు దేవుని యొక్క వాక్యాన్ని కనుక ప్రకటించినప్పుడు ఆ మాటలు కొంతమందికి ఆశీర్వాదకరమైన గద్దింపుగా ఉంటాయి, కొంతమందికి వారి బాధలలో నుండి బాధలను తొలగించేటువంటి ఆదరణగా ఉంటాయి, కొంతమందికి అయితే వారి జీవితాన్ని తాకి వారికి స్వస్థతనిచ్చే నెమ్మదికరమైన మాటలుగా ఉంటాయి, కొంతమందికి అయితే వారిలో ఉన్నటువంటి యొక్క ఆ విరోధత్వాన్ని తొలగించుకునే దానికి సహాయపడుతూ ఉంటాయి అన్నమాట పరిశుద్ధాత్మతో ప్రకటించబడే దేవుని యొక్క మాటలు. అందుకని ఇక్కడ మనం చూస్తే పైనుండి వచ్చు క్రియలు, దేవుని ద్వారా వచ్చే క్రియలను గురించి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు మనకి ప్రసాదించు వరం అన్నమాట. జ్ఞానం అనేది ఏంటంటే దేవుడు మనకిచ్చేటువంటి ఒక గిఫ్ట్. రాత్రి చెప్పాను ఆ గిఫ్ట్ని గురించి. మనకు వరం అన్నమాట. అందుకని ఆ గిఫ్ట్లో ఏముండి అంటే 3 భాగాలు ఉంటాయి: బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు. ఆ మూడిట్లో మధ్యస్థంలో ఉన్నది ఏందో తెలుసా? ప్రభు చెప్పిన మాటలో అది జ్ఞానము. ఈ 3 కూడా దేవుడు మనకి ఇచ్చేటువంటి బహుమతులు అన్నమాట. కాబట్టి దైవ జ్ఞానము ద్వారా దేవుని మాటలు మనం వినటం అనేది ఆ దేవుడిచ్చే బహుమానాన్ని మనము పొందటము. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే. వాక్యం వినేటప్పుడు కూడా నాలో ఉన్నటువంటి యొక్క మానవత్వాన్ని తీసివేసి, ప్రభువా లోక సంబంధమైన అజ్ఞానాన్ని తీసివేసి నీ పరిశుద్ధమైన మాటలు వినే దైవ జ్ఞానము నాకు దయచేయమని సంఘము కూడా దాని కొరకై, దైవ జ్ఞానము కొరకై ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా మందిరంలోకి వచ్చి మోకరించి ముందుగా ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నీ మాటలు వినటానికి వచ్చాను, నీ మాటలు బలమైనటువంటి మాటలు, అడుగుదలకు కాని మాటలు. నా జీవితంలో పాపము, లోకము, శాపముతో నా జీవితము ఉన్నది. నీ మాటలు నాకు డైజెషన్ కాదు, అరుగుదల కాదు, నా మనసుకి అవి అర్థము కాదు. కాబట్టి నాలో మానవత్వాన్ని తీసివేసి నీ దైవ జ్ఞానముతో నింపునైనా నీ మాటలు నేను మంచిగా డైజెషన్ చేసుకునేటట్లు సహాయం చేయమని ముందుగా చర్చిలోకి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ఆ దైవ జ్ఞానము కొరకై మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుని సేవకుడైనా, సంఘమైన, విశ్వాసులైనా దేవుని జ్ఞానం అనేది దేవుడు మనకిచ్చేటువంటి ఏంటమ్మది ఒక వరము అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఈ జ్ఞానాన్ని గురించి, జ్ఞానాన్ని గురించి ప్రభువు చెబుతూ అక్కడ ఏమంటున్నాడో తెలుసా? పైనుండి వచ్చే జ్ఞానం అంట ఎటువంటిదై ఉన్నది? బైబిల్ చెబుతూ ఉన్నది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు పత్రికలో ఏమని చెప్తున్నాడో చూడండి. పైనుండి వచ్చే జ్ఞానము మొదటగా చదవండమ్మా.
13వ వచనం 15వ వచనంలో చూడండి. చూడండి, ఆ దేవుని జ్ఞానాన్ని గురించి ఇక్కడ యాకోబు భక్తుడు ఆనాటి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అల్లరియు ప్రతి నీచ కార్యముండునని భూ సంబంధమైన జ్ఞానాన్ని గురించి తెలియజేస్తున్నాడు. కానీ పైనుండి వచ్చే జ్ఞానము గురించి 17వ వచనంలో ఏమంటాడంటే, అయితే చూడండి, పైనుండి వచ్చు పరిశుద్ధాత్మతో నింపబడిన జ్ఞానము మొదటగా ఇక్కడ మనకి 7 విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ 7 విషయాలు ఏంటంటే, మొదటగా ఆ జ్ఞానములో ఉన్నటువంటి లక్షణాల గురించి, పైనుండి పైనుండి వచ్చేటువంటి దైవ జ్ఞానములో ఉన్న లక్షణాల గురించి ఇక్కడ యాకోబు భక్తుడు మనకి తెలుపుతూ ఉన్నాడు. మొదటగా చూడండి, పవిత్రమైనది. చూడండి, దైవ జ్ఞానములో అపవిత్రత లేనిది, పాపము లేనిది. దైవ జ్ఞానములో మొట్టమొదటగా అది పవిత్రమైనది. ప్రభువు కూడా ఈ లోకములో ఉన్నంతకాలము ఆ యొక్క యోర్దాను నది దగ్గర పరిశుద్ధాత్మతో పావురము వలె పరిశుద్ధాత్మతో ఆయన నింపబడిన తర్వాత ఆయన ఈ లోకములో జీవించినప్పుడు సమాజానికి, సంఘానికి ఒకే ఒక మాట చెప్పాడు, నేను పవిత్రుడును కాబట్టి మీరు కూడా ఏమై ఉండమన్నాడు, పవిత్రులై ఉండుడి అన్నాడు. నేను పవిత్రుడిని. అందుకనే ఆనాడు అనేక మంది ఆ యోధా కావచ్చు, పిలాతు కావచ్చు, మరి ముఖ్యంగా ప్రక్కలో పొడిచినటువంటి ఆ భటుడైతే ఏమన్నాడు తెలుసమ్మా, ఈయన నిజముగా దేవుని కుమారుడే. ఎందుకు ఆయనలో ఆ ప్రక్కలో బళ్ళెము పొడిస్తే ఆ మాట అనవలసిన పని ఏంటి, అక్కడ ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, లూటస్ అనేటువంటి ఆ వ్యక్తి ఆయన యేసయ్య ప్రక్కలో పొడిచినప్పుడు ఆ రక్తము చింది ఏం చేసిందో తెలుసా, ఆయన ముఖం మీద పడింది, ఆ పొడిచిన వాని యొక్క ముఖం మీద. అప్పుడు ఆయన ఒక గుడ్డివాడు, ఒక కన్ను లేదు, 2 కళ్ళల్లో ఒక కన్ను లేదు. ఒక కన్ను లేనప్పుడు ఏ కన్ను అయితే అతను అంధత్వముగా గుడ్డితనముగా ఉన్నదో ఆ పొడిచినప్పుడు ఆ చిందిన యేసయ్య రక్తపు బిందువు ఆ లేనటువంటి చూపు లేనటువంటి కంటి మీద పడింది. ఆ రక్త తాకిడి ఆ నేత్రానికి ఎప్పుడైతే తగిలిందో వెంటనే దాదాపు 30 సంవత్సరాలు అంధత్వంలో ఉన్న అతనికి చూపు వచ్చేసింది, అతని దృష్టి వచ్చేసింది. ఎందుకో తెలుసా, యేసయ్య రక్తము పవిత్రమైనది, యేసయ్య పరిశుద్ధుడు. ఆయన రక్తము, ఆయన దేహము, ఆయన అవయవాలు, ఆయన జీవితం అంతా కూడా ఆయన పాదము తాకిన ప్రతి ఒక్క ఆ స్థలము కూడా పవిత్రమైనది. ఆయన రక్తము చింది ఆ భటుడు యొక్క అంధత్వముతో కూడిన గుడ్డి కంటి మీద ఆ రక్త బిందువు పడినప్పుడు వెంటనే అతనికి నేత్రదానము వచ్చినప్పుడు అప్పుడు అన్నాడు ఆయన, అయ్యో నిజంగా ఈయనేదో పాపి అనుకున్నాము, మత పిచ్చిగాడు అనుకున్నాము, కుల పిచ్చిగాడు అనుకున్నాము. కాదు, ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను, నా కంటి చూపు లేదు అని నాకు స్టేట్మెంట్ ఇచ్చారే, కానీ నా యేసయ్య పరిశుద్ధమైన ఒక్క రక్తపు బిందువు నా యొక్క ముఖం మీద పడ్డప్పుడు నాకు ఈ దృష్టిని ప్రసాదించబడింది. కనుకనే ఈయన నిజముగా దేవుని కుమారుడు అని అప్పుడు అన్నాడు ఆ మాట. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు అన్నాడు అన్నమాట. దైవ కార్యమైన జీవితంలో పొందుకున్న తర్వాత దైవ కార్యమైన పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా, నా యేసయ్య పైనుండి దిగివచ్చాడు. ఆయన మొట్టమొదటగా ఏమై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు.
అందుకని ఇక్కడ అంటున్నాడు ఈ 17వ వచనంలో ఏం చేసి అక్కడ మొదటిది ఏమన్నామ్మా? పవిత్రమైనది. ఆ జ్ఞానములో పవిత్రత ఉన్నది. రెండవదిగా ఏంటి? సమాధానం ఉన్నది ఆ జ్ఞానములో. ఈనాడు కుటుంబాలలో సమాధానం లేదు. చర్చికి వస్తున్నాము, భార్యాభర్తలకు సమాధానం లేదు. చర్చికి వస్తున్నాము, విశ్వాసికి సమాధానం లేదు. వింటున్నాము కానీ సమాధానం లేదు. సమాధానం లేకుండా, పవిత్రత లేకుండా ఉండామంటే మనలో లోక సంబంధమైన జ్ఞానమే ఉన్నది, కానీ పైనుండి వచ్చే జ్ఞానము లేదు. పైనుండి వచ్చే పరిశుద్ధాత్మ జ్ఞానము మన జీవితాలలో భార్యాభర్తలకు, తల్లిదండ్రులకు, అత్త కోడలకు, అదే రీతిగా అన్నదమ్ములకు, తండ్రి బిడ్డలకు, విశ్వాసికి ఏం చేస్తుందో తెలుసమ్మా? సమాధానము కలుగు చేస్తూ ఉంటుంది. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, నేను మీకు సమాధానమునే నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను అన్నాడు. దేవుని యొక్క సమాధానము ఆ పవిత్రతలో ఉన్నది. దేవుని సమాధానము ఆ పరిశుద్ధతలో ఉన్నది. దేవుని బిడలమైన మనము పరలోకపు ప్రభువా, నా స్నేహితులతో పలకాలనుకుంటున్నాను, ఎందుకో పలకలేకపోతున్నాను. కారణం ఏంటి తెలుసా? లోకజ్ఞానము నాలో ఉన్నదయ్యా. విరోధము, కక్షలు. దేవా, నా అత్తతో పలకాలనుకున్నాను, ఎందుకు ఆమె ముఖాన్ని చూడబుద్ధి కాట్లా. ఒక ఇంట్లోనే ఉంటారు, ఒక గడపలోనే నడుస్తూ ఉంటారు. అత్తాకోడలకు మాటలుండవు. మా ఇంటికి వచ్చి ఏమి లేకుండా వచ్చింది, మా ఇంటికి వచ్చి ఏం చేస్తుందమ్మా? బలిసింది అని కోడలని అత్తలు బలుపు అనే మాటలతో వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. కోడలు కూడా అంటూ ఉంటారు, సచ్చే వయసు వచ్చింది, ఇక నోరు మూసుకుని ఊరుకోక ఎందుకు ఆ వాగుడు అని చెప్పేసి. వాక్శక్తి ఉన్నంతకాలము ప్రతి మనిషి కూడా మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి ఇటువంటి యొక్క సమాధానం లేకుండా మరలా మనము దేవుని మందిరానికి వస్తూ ఉంటాం, దేవుని ఆలయంలో స్తుతిస్తూ ఉంటాము, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాము. ఎందుకు? సంఘ పెద్దలకే సమాధానం ఉండదు. ఈనాడు మరి ముఖ్యంగా సేవకులకే సమాధానం ఉండలేదు. ఇది సత్యము ప్రియ దేవుని బిడ్డలారా. కారణం ఏంటి అంటే దైవ జ్ఞానము లేకపోవుట ద్వారా, లోక జ్ఞానముతో నింపబడుట ద్వారా. బైబిల్ చెబుతుంది పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది, రెండవదిగా ఏమైనదమ్మా? అది సమాధానకరమైనది. దేవుని సమాధానము మన జీవితాలకు కావాలి, సంఘానికి కావాలి. శరీర సంబంధమైన శత్రుత్వాలు మనము తీసివేసుకోవాలి. దైవ జ్ఞానం లేకుండా, పవిత్రత లేకుండా, దేవునితో సంబంధం లేకుండా నీవు మోకరించి భూ సంబంధమైన జ్ఞానముతో నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడమ్మా? ధనవంతుడు ప్రార్థన దేవుడు ఆలకించాడా? లేదే. కారణం ఏంటో తెలుసా? ధనవంతుడు ఒక పొరపాటు మాట అన్నాడు, అయ్యా, నా రాబడి ఎంతటిలో దశంభాగం ఇస్తున్నాను, నేను ప్రతి ఆదివారం కూడా ఆబ్సెంట్ లేకుండా ఏం చేస్తున్నాను? చర్చికి వెళుతూ ఉన్నాను, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఎన్నో భక్తి కార్యక్రమాలు, పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాను. ఇలాంటి వ్యక్తిగా నేను ఉండనందుకు నీకు స్తోత్రము అన్నాడు. అంటే పక్కవాడిని నిందించే మాట, ఆ ఒక్క మాట మాట్లాడటం ద్వారా పరలోకాన్ని ఆయన ఏం చేశాడు? పరలోక భాగ్యాన్ని కోల్పోయాడు. అగ్ని యొక్క ఆ నరకమనే అగ్ని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడు. ఈనాటి వరకు కూడా నరకమనే అగ్నిలో అల్లాడుతూనే ఉన్నాడు. ఒక్క మాట ద్వారా ఏం చేశాడమ్మా? ఆయన పరలోక ఆ భాగ్యాన్ని కోల్పోయాడు. ఇదేంటండి, నేను చాలా భక్తితో ఉంటాను, ఈ చిన్నదే కదా అని మనం అనుకోవచ్చు. ఒక్క ఉదాహరణ చెబుతాను. 10 గజాల గొయ్యి ఉంటే ఒక కాలువ ఉందనుకోండి, ఆ 10 గజాల కాలువలో మనము పడకుండా అవకడికి దూకాలి అంటే ఎన్ని గజాలు దూకాలమ్మా? మిమ్మల్ని అడగకూడదు అనుకుంటాను, కానీ కొన్నిసార్లు అడగాల్సి వస్తుంది, ఎందుకంటే మీరేం చెప్పరు కాబట్టి. 10 గజాల కాలువలో పడకుండా మనం ఉండాలి అంటే ఎన్ని గజాలు దూకితే ఆ కాలువలో పడకుండా ఉంటాము? అయ్యా కిషోరు, 11 గజాల 10 గజాలు కంప్లీట్గా దూకాలి, అంతే కదా?
లేదండి నా ఓపిక ఎంత ఉందంటే 5 గజాలు దూకే ఓపిక ఉంది, 5 గజాలు దూకుతాను, ఎట్టో కట్ట దేవుడికి ప్రార్థన చేసి అవతల పడేటట్టు నన్ను విసిరేయి ప్రభువా అంటాను అనుకోండి ఏమ్మా, మనం ఆ కాలువలో పడతామా అవతల పడతామా? కాలువలో పడతాం. లేదు 9 గజాల 35 గజం, ఒక్క పావు గజం తగ్గించి దూకేమనుకో ఎక్కడుంటాము? ఎక్కడుంటాం చెప్పండి? గోతిలోనే, ఆ కాలువలోనే ఉంటాం, అంతే కదా. ఎందుకని? 9 పావు తక్కువ 10 గజాలు దూకాం, కానీ కాలువలోనే ఉంటాం. అరగజం దూకినోడు కాలువలో ఉంటాడు, 9.5 గజాలు దూకినోడు కూడా కాలువలోనే ఉంటాడు. భక్తి లేని విశ్వాసి కూడా ప్రియ దేవుని బిడ్డలారా నరకంలోనికి వెళ్ళిపోతాడు. నీవు భక్తి కలిగి ప్రార్థన చేసి ఆరాధించి స్తుతించి మందిరానికి వచ్చి దేవునికి అర్పణలు ఇచ్చి ఎన్ని చేసినా నీలో గనక ఇటువంటి వాడను అనేటువంటి యొక్క బలహీనత ఉంటే ఏ మారు మనసు లేని వాడు కూడా నరకంలోకి వెళ్తాడు. ఈ చిన్న బలహీనత కలిగిన వాడు కూడా నరకంలోకి వెళ్తాడు. అదే ఆ ధనవంతుడు చేసిన పని. మంచి పనులే, కానీ ఎదుటివాడిని ఏం చేశాడు? ఆయన నిందించటం ప్రారంభించాడు. ఎదుటివారిని ఎత్తిపడవటం, సూటుపోటి మాటలతో, ఆయా మాటలతో ఎదుటివారిని కించపరిచే మాటలు, ఎదుటివారు దుఃఖించే మాటలు, ఎదుటివారిని బాధ పెట్టే మాటలు. నీవు ఈ యొక్క జీవగ్రంథాన్ని పట్టుకొని అటువంటి లక్షణాలు క్రైస్తవ విశ్వాసిలో ఉన్నట్లయితే నీకు నరకంలో ఒక స్థలము సిద్ధపాటు చేయబడుతుంది. అది నీకైనా నాకైనా ఎవరికైనా సరే సిద్ధపాటు చేయబడుతుంది. అందుకని రెండవదిగా ఏముందో తెలుసమ్మా? దైవ జ్ఞానములో రెండవ లక్షణం ఏంటి తెలుసా? సమాధానము. బైబిల్ చెప్తుంది. తర్వాత మనం చూసినప్పుడు అమ్మా ఏంటది? మృదుత్వం అన్నమాట. ఆ పైనుండి వచ్చే జ్ఞానము మృదువైనది, తర్వాత సులభముగా లోబడేది. లోబడే తత్వం అనేది కావాలి. అందుకనే పెళ్లిలో కూడా భార్యకు భర్తకు కొన్ని నియమ నిబంధనలు చెబుతూ ఉంటారు. అది అంతవరకే, దాని అద్దు అంతవరకే పెడుతూ ఉంటారు వాళ్ళిద్దరూ కూడా. కానీ లోబడే, మృదువుగా, అది సులభముగా లోబడే తత్వం కావాలి. సంఘ నియమాలకు సంఘము విశ్వాసి లోబడాలి. సంఘానికి ఒక కట్టుబడి ఉంటుంది. ఆ కట్టుబాటుకి సేవకుడైనా, సంఘ పెద్దలైనా, విశ్వాసులైనా, స్త్రీల సమాజమైనా ఎవరైనా సరే సంఘ కట్టుబాటుకి మనందరము కూడా ఏమై ఉండాలి? లోబడాలి. సులభముగా మనం లోబడే తత్వము. మనకి ఏదైనా రావచ్చు, కానీ మనకు లోబడేటువంటి యొక్క గుణము మనలో లేకపోతే ప్రియ దేవుని సంఘమా అది మృదువైనది, మృదుత్వం అన్నమాట. రెండవదిగా సులభముగా లోబడినది, తర్వాత కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది. మంచి ఫలాలతో. ఆ మంచి ఫలాల గురించి గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో చెబుతాడు. మంచి ఫలాలు 9 ఫలాల గురించి. మీరు కూడా మార్కెట్కి వెళ్తారు. మార్కెట్లో అక్కడ పండ్లు అమ్ముతూ ఉంటారు. ఆ పండ్లమ్మి అమ్మే దగ్గరికి వెళ్ళి ఆ డజన్ బేరం మాట్లాడుకొని మీరు ఏరుకుంటారా, లేకపోతే వాళ్ళు వేసి తీసుకొని వస్తారా మీ వరకు? అమ్మా ఏరుకుంటారా? మంచిది, నేను కూడా ఏరుకుంటా. దీనికి వాడు మంచిది వేస్తున్నాడు అనుకో, ఆ మంచిది ఇంత ఉందనుకో, ఇంకోటి ఇంత ఉందనుకో, దాన్ని దీన్ని చేసుకొని ఈ యొక్క మంచిది దాన్ని ఎక్కువ ఉండా, ఆ ఎక్కువ దానిలో మంచిది కాని దాన్ని కట్ చేస్తే అంతే అవుతుంది. అందుకని మంచిదాన్ని తీసుకుంటాను. ఫలాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనందరం కూడా మంచి మంచి ఫలాలని ఏం చేస్తామమ్మా? ఎంచుకుంటాం, ఏరుకుంటాము. ఇక్కడ ప్రభువు కూడా అదే అంటున్నాడు. సంఘంలో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనందరిని కూడా ఫలాలతో పోల్చాడు. మనందరం దేంతో పోల్చాడు? ఫలాలతో పోల్చాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనందరినీ ఏం చేస్తాడంటే ఆయన గ్రేడ్ చేస్తాడు, ఏరుతాడు. ఏరి ఒక మంచి మంచి ఫలాలని, ఈ వ్యక్తిలో ఎటువంటి లక్షణాలు ఉండవి, ఈ వ్యక్తిలో లోక జ్ఞానం ఉన్నది, ఈ ఫలము నాకొద్దు,
ఈ వ్యక్తిలో దైవ జ్ఞానం ఉన్నది, ఈ ఫలం తీసి ఆయన ఏం చేస్తాడు, పరలోకపు సిద్ధపాటు సంఘములో ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఈ వ్యక్తిలో లోకమనే పాపం ఉన్నది, వద్దు. ఈ వ్యక్తిలో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ ఇతరులని తక్కువగా చూసే స్వభావం ఉన్నది, నాకు వద్దు. చిన్న ఒక గజ్జివాడు ఇంత గజ్జి ఉండా వాడు సమాజంలోకి వస్తే వాడు కొద్ది ఆ గజ్జి అనే లక్షణాన్ని ఏం చేస్తాడమ్మా, అందరికీ అంటిస్తూ ఉంటాడు. అంతే కదా. నేను కూడా మురిగిపుట్లో చదివేటప్పుడు నాకు అప్పుడు హాస్టల్ పిల్లలకి గజ్జే ఉండేది. ఎప్పుడు కూడా హాస్టల్ పిల్లలకి సరి స్నానం చేయక వాడి బట్టలు ఈడు ఏదోదో అంత హాస్టల్ పిల్లలకే ఉండేది. నాకు కూడా వచ్చేసింది భయంకరంగా, చేతులకి ఎక్కడ గోకుంటే అక్కడ మోకానికి వచ్చినప్పుడు హెడ్ మాస్టర్ గారు అన్నాడు, అయ్యా నీకు 10 రోజులు సెలవు ఇస్తున్నాం, వెళ్ళి ఇంటికి పోయి ఆ జబ్బు తగ్గించుకొని తర్వాత రా, లేదంటే క్లాస్ అంతటికీ అంటిస్తామన్నాడు. వెంటనే ఇంటికి వెళ్ళాను. ఆ వ్యాధి తగ్గిన తర్వాత నేను వచ్చాను. అదే రీతిగా మన ఫలంలో ఎలాంటి డామేజీ, ఎలాంటి పనికిరాని తత్వము ఉండా ఆ పండుని ఆయన వధువు సంఘంలో ఉంచకుండా ఏం చేస్తాడు, నరకానికి సిద్ధపాటు చేసి ఆ మందలో పడేస్తూ ఉంటాడు. కాబట్టి మంచి ఏమై అంటున్నాడు, మంచి ఫలముతో నిండుకొని నా సంఘముగా ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత అంటున్నాడు 6వదిగా, పక్షపాతమైనను లేకుండా. పక్షపాతము, చర్చిలో మనకు పక్షపాతాలు ఉండకూడదు. చర్చిలో వర్గాలు అయిపోయి మా యొక్క గ్రామంలో సంఘాన్ని పోలీస్ స్టేషన్లో బంధించారు. పోలీసులు వచ్చి ఆ సంఘానికి తాళం వేసి ఆ తాళం పోలీస్ స్టేషన్లో ఆ కీస్ పెట్టే దగ్గర తగిలిచ్చారంటే బంధించారు మందిరాన్ని. కారణం ఏంటో తెలుసా, పక్షపాతము. ఇదంతా మన పార్టీ వాళ్ళందరూ ఇటురండిరా, మన పార్టీ వాళ్ళందరూ ఇటురండిరా. పక్షపాతము. మన ఇంటి పేరటోళ్ళందరూ ఒకచోటకు రండి, మన ఇంటి పేరటోళ్ళందరూ ఒకచోటకు రండి, మన అన్నదమ్ములందరూ ఇటురండిరా, మన కాని వాళ్ళు ఇటురండి. ఇట్లా విశ్వాసులే బాప్తిసం పొందారు, ఎన్నెన్నో చేశారు. దాదాపు 45 లక్షలు పెట్టి మందిరాన్ని కట్టుకున్నారు ఆ యొక్క టవర్తో కూడా. కానీ ఎన్ని నిర్మాణాలు చేసినా వారి జీవితంలో ఏముందో తెలుసమ్మా, పక్షపాతం అనే బలహీనత ఉన్నది. పార్టీ ఎంటర్ అయిపోయింది చర్చిల్లో. ఈనాడు సంఘాలలో కూడా, అది ఏ పార్టీ అయినా కావచ్చు, మందిరపు వెలపలే, కానీ మందిరంలో ఉన్నప్పుడు మనందరము కూడా యేసయ్య పార్టీ అయి ఉన్నాము. మనందరము కూడా ఏ పార్టీ, యేసయ్య పార్టీ అంతే. కనుకనే పక్షపాతం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరికి సపోర్ట్ చేసుకునే తత్వం కూడా మన బ్రతుకుల్లో ఉండకూడదు. ఒక వ్యక్తిలో బలహీనతను గురించి ఒక సంఘ పెద్ద కానీ ఒక సేవకుడు కానీ, ఇది నీ బలహీనతయ్యా, ఆ బలహీనత తెలుసుకోకపోతే అది నీ కుటుంబానికి మంచిది కాదని ఒక హెచ్చరిక చేసినప్పుడు, ఏంటి మా ఓడిని ఇట్టన్నారంటనే ఒక విధానంలో కనుక పక్షపాతంతో సపోర్టుతో ఉంటే నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నీవే నరకానికి సిద్ధపాటు చేసుకున్నట్టు ఉంటాడు. బైబిల్లో చెప్తున్నది, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ఏమని చెప్తుందమ్మా, వాటిని ఏం చేయాలంట, ఒప్పుకొని ఉంచుకున్నవాడా. అంతేనా. అతిక్రమములు దాచిపెట్టేవాడు, అది ఏదైనా కావచ్చు. నేను అదే ఎప్పుడు మీతో చెప్తాను, మీతో కాదు, ఏ సంఘానికి వెళ్ళినా చెప్తాను. నాలో ఏదైనా పొరపాటు ఉంటే నాకు ఏలెత్తి చూపించండి. అది ఉంటే నాలో కనుక కరెక్ట్ అయితే నేను తీసివేసుకుంటా. పిల్లలైనా, పెద్దలైనా, యవనస్తులైనా, వృద్ధులైనా సరే, నాలో పొరపాటు ఉంటే చెప్పండి, నేను తీసేసుకుంటాను. అది మీరు నాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. బైబిల్ చెబుతున్నది, అతిక్రమములో దాచిపెట్టువాడు మనము పాపులము, మనము లోకస్తులము, లోక జ్ఞానము కలిగిన ప్రజల మధ్యలో మనము జీవిస్తూ ఉన్నాము. ఏదో ఒక అతిక్రమము, ఏదో ఒక పాపము, ఏదో ఒక లోపము మన జీవితాల్లో కలుగుతూ ఉంటుంది. ఆ లోపాన్ని అభివృద్ధిగా పెట్టుకుంటే ఆ లోపము నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీకు శాపం అయిపోతూ ఉంటుంది. ఆ లోపాన్ని మనకు తెలిసినప్పుడు వెంటనే వాటిని ఒప్పుకొని ఆ లోపాన్ని మనలో నుండి ఏం చేయాలండి, విడిచిపెట్టాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఎవరైనా కావచ్చు.
అది సేవకుడైనా, సంఘమైనా, పెద్దలైనా, ఎవరైనా కావచ్చు. మన అతిక్రమాలని ప్రభు దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టుట ద్వారా అట్టి వాడు దేవుని కనికరాన్ని పొందుతాడు అని వాక్యం మనకు తెలియజేస్తుంది. మన జీవితాలకు, మన అవిశ్వాసానికి, మన అపవిత్రమైన జీవితానికి బలమైనటువంటి యొక్క ట్రీట్మెంటు ఏదంటే దేవుని యొక్క వాక్యమే. బలమైన మెడిసిన్, మందు ఏదంటే దేవుని యొక్క వాక్యమే. పాపానికి మందు వాక్యము, శాపానికి మందు వాక్యము, వ్యాధికి మందు వాక్యము, అపవిత్రతకు మందు వాక్యము, అజ్ఞానానికి మందు వాక్యము, నీ అవిధేయతకు మందు వాక్యము. ఈ వాక్యమే ఈ మధ్యాహ్నము నీతో, నాతో, మనందరితో మాట్లాడుతుంది. మనలో అతిక్రమాలు ఉంటే అజ్ఞానము పెరిగిపోతూ ఉంటుంది. కనుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతోంది, పక్షపాతమైనను ఈ స్థలంలోకి వచ్చిన తర్వాత నేను చూస్తాను, స్త్రీలందరూ నా సహోదరులు, పురుషులందరూ నా సహోదరులు. ఇక్కడ సేవకుడుగా నాకు ఎక్కువ తక్కువ అనేది నాకు ఏమీ లేదు. అట్లా గనక నేను ఎక్కువగా తక్కువగా నేను చూసినట్లయితే నేను అజ్ఞానిని, నేను అపవిత్రుడను, నేను నరకానికి నా జీవితాన్ని సిద్ధపాటు చేసుకుంటున్నాను. అందరూ నా బిడ్డల్లాంటి వాళ్ళు. మీ అందరికీ నేను ఒక ఫాదర్ని అయి ఉన్నాను. మీ అందరూ కూడా నాకేమై ఉన్నారు? నాకు బిడ్డలై ఉన్నారు. బిడ్డలను పక్షపాతంతో చూడకూడదు, ఎక్కువ తక్కువతో చూడకూడదు. అందరిని కూడా ఒకే విధానంలో చూసిన వాడే నిజమైన తండ్రి, నిజమైన సేవకుడు. అందుకనే ఆ పరమ తండ్రి అయిన దేవుడు సంఘమైన నీతో నాతో ఏమంటున్నాడో తెలుసమ్మా? పక్షపాతమైనను సంఘములో ఉండకూడదని చెబుతూ చివరిగా 7వదిగా ఏమంటాడో తెలుసా? వేషధారణ అయినను లేని వారై ఉండాలి. వేషధారణ కూడా మనలో ఉండకూడదు. వేషధారణ అంటే ఏంటమ్మా? వేషధారణ అంటే డ్రామాలు వేసేవాళ్ళు, నటులు. వేషధారులు అంటే నటులు అన్నమాట. నటిస్తూ ఉంటాం. వాళ్ళ రూపం ఒక తరగా ఉంటుంది. స్టేజీ దిగిన తర్వాత వాళ్ళ రూపము యథాస్థితిలో ఉంటుంది. అది వేషధారణ అన్నమాట. అదే వేషధారణ. కాబట్టి విశ్వాసి జీవితంలో వేషధారణ అనేది ఉండకూడదు. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట. పాస్టర్ గారు మెచ్చుకున్న మాటలు పాస్టర్ గారి దగ్గర, పెద్దలు మెచ్చుకునే మాటలు పెద్దల దగ్గర, స్త్రీలు మెచ్చుకునే మాటలు స్త్రీల దగ్గర. కొంతమంది ఇటువంటి బ్యాచ్ ఉంటుంది సంఘాలలో. ఎంతసేపు ప్రశాంతంగా ఉండే సంఘములో గలిబిలి పెట్టేటువంటి యొక్క వేషధారులు సంఘములో ఉంటారు. ఒక్క మాట కనుక సంఘంలో ఫలానా ఎట్లా అంటే తెలిస్తే వెంటనే సంఘము ఆమెననే అవకముందే అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. ఎంత వాళ్ళ నెట్వర్క్ ఎంత స్పీడో. ఎయిర్టెల్ కంటే, జియో కంటే, బిఎస్ఎన్ఎల్ కంటే వాళ్ళ నెట్వర్క్ చాలా స్పీడ్ అన్నమాట. అంతే కదండి. వేషధారులు. నీ వేషధారణ నీ కుటుంబాన్ని పతనానికి దారితీస్తుంది. అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పక్షపాతమైనను వేషధారణైనను సంఘములో ఉండకూడదని పైనుండి వచ్చే జ్ఞానంలో ఈ 7 లక్షణాలు ఉంటాయి. ఆ 7 లక్షణాలు ప్రియ దేవుని బిడ్డలారా మరి ఉన్నప్పుడే మన జీవితంలో దైవ జ్ఞానంతో నింపబడుతూ ఉంటాము. బైబిల్లో చూస్తే 2వదిగా భూ సంబంధమైన జ్ఞానము. అదే 15వ వచనంలో ఇందాక మనం చదివారు, చూడండి చదువు మాట. ఈ జ్ఞానము అంటే భూ సంబంధమైనటువంటి మనం చదువుకున్నాం మన అంశము. ఒకటి జ్ఞానక్రియలు, 2వది అజ్ఞాన క్రియలు. పరలోకం నుండి వచ్చేవాళ్ళు జ్ఞానక్రియలు పొందుకుంటారు. భూ సంబంధమైన బిడ్డలు అజ్ఞాన క్రియలు. ఈ అజ్ఞాన క్రియలు ఏంటంటే చదువమ్మా. పైనుండి వచ్చేది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు. అది దీనికి నాయకుడు ఎవరంట? దయ్యము, సైతాను. పైనుండి వచ్చే జ్ఞానానికి లీడర్ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. భూ సంబంధమైన జ్ఞానానికి నాయకుడు ఎవరమ్మా? దయ్యము, సైతాను. చదువమ్మా. దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది ఏలయనగా ఎక్కడ చెప్తున్నాడు? దానిలో ఉన్న లక్షణాలు ఏమంటున్నాడంటే మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అది
ఈ పైనుండి వచ్చే జ్ఞానంలోనేమో 7 పవిత్రమైన కార్యాలను గురించి ప్రభువు చెప్పాడు. ఈ భూ సంబంధమైన దయ్యా సాయితాను నాయకత్వం కలిగిన భూ సంబంధమైన జ్ఞానముకి ఎన్ని లక్షణాలు ఉన్నాయి అంటే 4 లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. ఏమని చెబుతున్నాడో తెలుసా? ఇక్కడ అంటున్నాడు, ఏలయనగా మత్సరమును. మత్సరము అంటే లేనిది పుట్టించడం అన్నమాట. మత్సరము. ఒక వ్యక్తి పవిత్రమైన విశ్వాసంలో ఉండాలనుకో, 10 మంది వచ్చి అమ్మో ఆమె చాలా భక్తిగా ఉందంటే ఆ భక్తిని తట్టుకోలేని వాళ్ళు ఏదో ఒక నిందేస్తూ ఉంటారు ఆమె మీద. ఆమె అంత భక్తిరాలనుకున్నావా? ఒకసారి ఇంటికి వెళ్ళి చూడు, భర్త నెట్ట మాట్లాడిద్దు. ఆమె అనుకున్నావా? ఇట్లా లేని వార్త అన్నమాట. లేని వార్తను పుట్టించేవాడు ఎవరమ్మా? సైతాను, అంతే కదా. కాబట్టి ఎక్కడ మత్సరం అనేది భూ సంబంధమైన జ్ఞానంలో ఉంటుంది. మత్సరం అన్నమాట. మన సంఘములో, ఈ స్థలములో ఉన్న దేవుని బిడ్డలైన మనందరిలో కూడా ఒక వ్యక్తి యొక్క మంచి ఉన్నతమైన స్థితి చూస్తే ఆ వ్యక్తిని మనం అభినందించాలి. లేక ఆ వ్యక్తిని గురించి ఏదో మన ఇష్టం వచ్చిన మాటలు. మత్సరం అనేది ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక మచ్చ ఉంటుందమ్మా. మనం ఎవరిమీ దేవదూతలము కాదు. ఎప్పుడు నేను చెబుతూ ఉంటాను, మనలో ఎంత పరిశుద్ధత ఉన్నదో, ఎంత అపరిశుద్ధత ఉన్నదో, ఆ అపరిశుద్ధతనే మత్సరం వైపు మనం చూడకుండా మనలో ఎంత పరిశుద్ధులుగా ఉంటున్నామో ఆ క్రియల వైపు మనం చూసే నేత్రాలు కలిగి మనం జీవించాలి. మత్సరమును, తర్వాత ఏమంటున్నాడమ్మా? వివాదము. ఏంటంట? వివాదము. వివాదము అంటే ఏంటమ్మా చెప్పండి? వివాదం అంటే ఏంటి? తగాదాలు, అంతే కదా. వివాదాలు అంటే ఏంటి? తగాదాలు, వివాదాలు. అక్కడ వివాదం అంటే ఏంటి తెలుసా? తగాదాలు. దేనికి? భూ సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చే సైతాను ఎక్కడ ఉంటాడో, అది మందిరము కావచ్చు, ఇల్లు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎక్కడైతే ఉంటాడో అక్కడ వివాదాలు ఉంటాయి, అంటే తగాదాలు ఉంటాయి. తగాదాలు ఉంటాయి. తర్వాత మూడవదిగా మనం చూస్తే ఏమంటాడమ్మ? అక్కడ ఉండునో అక్కడ అల్లరి కూడా ఉంటుంది. అల్లరి అంటే ఆయన అల్లరికి కర్త, మన దేవుడు అల్లరికి కర్త కాదు అన్నమాట. మన దేవుడు సమాధానానికి కర్త, మన దేవుడు సంతోషానికి కర్త, ఆయన అల్లరికి కర్త కాదు. కాబట్టి ఎక్కడ అల్లరి ఉంటుందో అక్కడ దయ్యపు కార్యము జరుగుతూ ఉంటుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఎక్కడ వివాదములు ఉండునో అక్కడ అల్లరి కూడా ఉండును. అల్లరి అనేక సంఘాలలో అల్లరి, అనేక విశ్వాసులలో గొడవలు, అల్లరి. అనేక మంది సంఘ పెద్దలలో అల్లరి, గొడవలు. అనేక మంది సేవకులలో అల్లరి, గొడవలు. కారణం ఏంటి తెలుసా? సైతానేమో పక్కన కూర్చొని సంతోషంతో ఉంటుంది. ఎందుకో తెలుసా? సైతాను చేసే పని ఈనాడు సంఘము చేస్తూ ఉంటుంది. సైతాను చేసే పని ఈనాడు సంఘ పెద్దలు చేస్తూ ఉంటున్నారు. సైతాను చేసే పని సంఘ పాస్టర్లు చేస్తూ ఉంటున్నారు. వాడికి ప్రశాంతంగా ఈనాడు సంఘము సైతానికి ఏమిచ్చిందమ్మా? రెస్ట్ ఇచ్చింది. యూట్యూబ్లో చూస్తున్నాం, అనే ఒక అతను తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇంకొక అతను ఉన్నాడు, ఆయన పేరు నేను అంత ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోను. ఆయన అయితే అంటున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నా, పలానా చోటకు రా అంటున్నాడు. ఇద్దరు కూడా ఆదివారం దేవుని వాక్యాన్ని చెప్పే సేవకులే. సేవకుల మధ్య ఛాలెంజ్. సైతాన్ ఏం చేస్తాడమ్మా? ప్రశాంతంగా కూర్చుంటున్నాడు. వాడు పనిని ఈనాడు సంఘము చేస్తున్నాడు. అందుకే యేసయ్య హృదయకరమైన బాధతో, కన్నీటి బాధతో, హృదయకరమైన దుఃఖముతో ఆయన ఏమన్నాడు కదా, మిమ్మల్ని బట్టే కదా అన్య జనాంగము మధ్య, భారతదేశము హిందువుల మధ్య, ఇతర దేశాల్లో ముస్లిం సహోదరుల మధ్య మిమ్మల్ని బట్టే కదా, మీ వివాదాన్ని బట్టే కదా, మీ అల్లరిని బట్టే కదా, మీ యొక్క భూ సంబంధమైన జ్ఞానాన్ని బట్టే కదా నా నామము ఏమైపోతుందమ్మా? దూషించబడుచున్నది. నా నామము తేలిక చేయబడుతూ ఉన్నదని యేసయ్య మాట ఎంత బాధతో అన్నాడు. ప్రియ సంఘమా, ఒకసారి యేసయ్య మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనలో ఉన్న భూ సంబంధమైన లక్షణాలు ఉంటే వాటిని తీసివేసుకోవటానికి
ప్రయత్నం చేద్దాము. చివరిగా మనం చూస్తే అల్లరి తర్వాత ఏమంటున్నాడమ్మా, ప్రతి నీచ కార్యము. దాని గురించి వివరించాలంటే కొన్ని మాటలు ఈ స్థలంలో చెప్పుకోవటానికి కూడా అసహ్యంగా ఉంటాయి. ప్రతి నీచ కార్యము, ప్రతి నీచ కార్యం. ఈనాడు సేవకుల ద్వారానే అట్టి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అట్టి కార్యాలు ఊరి పేరు నేను చెప్పను, సేవకుల పేరు నేను చెప్పను. చిలకలూరిపేట ప్రాంతంలో దాదాపు ఒక 8 సంవత్సరాల క్రితం, 9 సంవత్సరాల క్రితము చక్కగా ఒక బిడ్డలాగా స్త్రీలు వస్తున్నారు సంఘానికి, కుమారులాగా పురుషులు వస్తున్నారు. ఆ సేవకుడు ఏం చేశాడో తెలుసమ్మా, కామాంధముతో కూడిన నేత్రాలతో సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. బిడ్డలాంటి యొక్క వ్యక్తులతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. అక్రమ సంబంధాన్ని పెట్టుకొని ఎక్కడికో తెలుసా, వరంగల్ వరకు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఏమో జరిగిందో తెలియదు కానీ ఇద్దరు కూడా ట్రైన్ కింద పడి హతులైపోయారు. ఇద్దరు కూడా ఏమైపోయారో తెలుసమ్మా, ఇద్దరూ మరణించేశారు. వారి దేహము ముక్కలైపోయింది. ఆ ముక్కలను తీసుకొని వచ్చారన్నమాట వారి బంధువులు. ఎందుకు చెప్తున్నానో తెలుసా, దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తున్నది. మిమ్మల్ని బట్టే కదా, నీ ఇంటి పక్క వ్యక్తితో భయంకరమైన మాటలతో నీవు పోట్లాడుతుంటే నిన్ను బట్టే కదా నా నామము దూషించబడుతుంది. నీ భర్తను ఇష్టానుసారమైన మాటలతో నువ్వు మాట్లాడుతుంటే పక్కవారు వింటుంటే నిన్ను బట్టే కదా నా నామము దూషించబడుతున్నది. నీ బిడ్డలను, కన్న బిడ్డలను, నీ రక్తముతో పంచిన బిడ్డలను ఎంతో ఘోరమైన బూతులతో తిడుతూ ఉంటే పక్క వాళ్ళు వింటుంటే నిన్ను బట్టే కదా నా నామము అల్లరి చేయబడుతూ ఉంటుంది. ఒక తండ్రిగా, సేవకుడుగా సంఘాన్ని బిడ్డలుగా కాపాడవలసిన నీవు సంఘాన్ని కామాంధకరమైన చూపుతో చూస్తూ మరి ఘోరమైనటువంటి సాతాను జ్ఞానముతో సంఘాన్ని చెరిపివేస్తుంటే నిన్ను పిలుచుకున్న నీ పిలుపుని బట్టే కదా నా నామము అన్య జనాంగం ఎదుట దూషించబడుతూ ఉన్నది. ఆలోచించండి. ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మన జీవితాలను పరిశీలనలోకి నెడుతూ ఉంటుంది. ఆ పరిశీలనలో తప్పు ఒప్పులు మనం తెలుసుకొని తప్పుని తీసివేసి ఆ కరెక్ట్ని మనం ఫాలో అయినప్పుడు అదే మనకు ఆశీర్వాదం. అందుకని చెప్తున్నాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు ఏనాడు కూడా వర్ధిల్లడు. ఎవరైనా కావచ్చు, నేను ఎప్పుడు చెబుతాను, మీలో నన్ను కూడా ఒకడుగా చెబుతూ ఉంటాను. ఎవరైనా కావచ్చు, అతిక్రమములు దాచిపెట్టేవాడు ఎవరు కూడా వర్ధిల్లరమ్మా. మనలో అతిక్రమములు ఏంటి తెలుసా? భూ సంబంధమైన జ్ఞానము, పరలోకం నుండి వచ్చే జ్ఞానము ఎటువంటి ఆశీర్వాదంతో మనల్ని నడిపిస్తూ ఉంటుందో, భూ సంబంధమైన జ్ఞానము ఎటువంటి స్థితిలో ఆయన నామాన్ని అల్లరిపాలు అవమానము తెచ్చే వ్యక్తులుగా మనము చేతిలో బైబిల్ ఉంటుంది, ఆయన నామము మనమే అవమాన పాలు చేస్తూ ఉంటాం. వాళ్ళు మంచోళ్ళు కాదండి అని చెబుతూ ఉంటారు. నువ్వు మంచిదానివా ఏమ్మా? ఎవరైనా చూడండి, వాళ్ళు మంచోళ్ళు కాదు అన్నారంటే నీలో ఎంత లోక జ్ఞానం ఉన్నదో అప్పుడే తెలిసిపోతూ ఉంటుంది. మంచి చూపుకి చెడు కూడా మంచిగా కనపడుతూ ఉంటుంది. మంచి వారి దృష్టి చెడును కూడా మంచిగా చూస్తూ అటువంటి దృష్టి ఉంటుంది మంచివారికి, పైనుండి వచ్చే జ్ఞానానికి. చెడు దృష్టి కలిగిన వారికి మంచోడును కూడా చెడుగానే చూస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడు కూడా పైనుండి వచ్చిన జ్ఞానంతో మనం ఉన్నప్పుడు ప్రతి దాని నిమిత్తమై మనం ఏం చేస్తూ ఉంటాము? ప్రార్థన చేస్తూనే ఉంటాము. అందుకని ప్రభు ఆ శిష్యులతో కలిసి ఆయన ప్రయాణం చేస్తూ మార్కు శుభవార్తలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడమ్మా? చూడండి, మార్కు శుభవార్త 9వ అధ్యాయము 30వ వచనంలో, వారు అక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా ఏం చేస్తున్నారంట? వెళుతున్నారు. అది ఎవరు కూడా తెలియటము ప్రభువుకి ఇష్టము లేదు. ఏలయనగా ఆయన తన శిష్యులకు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినాలకు. చాలమ్మా. ఈరోజు మన అంశం ఏంటో తెలుసా? జ్ఞానక్రియలు
రెండవదిగా అజ్ఞాన క్రియలు, మూడవదిగా దేవుని క్రియలు. ఇది దేవుని క్రియలు. శిష్యులకు ప్రభు అంటున్నాడు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన తిరిగి లేచును. ఇది దేవుని పని. దేవుడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే ఈ పని చేయటానికి వచ్చాడు. అంతే కదమ్మా, ఈ పని కోసమే వచ్చాడు. ఎందుకో తెలుసా? నీలో అజ్ఞాన క్రియలను అంతమొందించడానికి ఆయన కల్వరి మధ్యాకాశంలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, మనుషుల చేతికి అప్పగించబడి ఆయన చంపబడి 3వ దినములో తిరిగి లేపబడతాడు. ఇది దేవుని క్రియలు, దేవుని పని. ఆయన పని చక్కగా చేశాడు. తప్పించుకోవటానికి మార్గాలు ఎన్నో ఉన్నవి, కానీ పని చేయటానికి వచ్చాడు, ఆ పని చేశాడు. మనం ఏ పని చేయాలో ఆ పనే చేయాలి. సంఘంలో నీ పని ఏంటో ఆ పనే నీవు నిర్ణయించుకున్న పనిని నీవు జరిగించాలి. నా వల్ల కాదు అంటే ప్రియ దేవుని బిడలారా, దేవుడు ఆ పని చేయటానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏ పని అయినా కావచ్చు, నా పని ఈ స్థలంలో వాక్యం చెప్పడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. సంఘంలో సంఘ పెద్దలకు వారికి ఇచ్చిన హద్దులలో వారు పని చేయటానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. యేసయ్య ఏ పని చేయాలో ఆ పని చేశాడు. అదే శిష్యులతో అంటున్నాడు, మనిషి కుమారుడు భూలోకంలోకి ఎందుకు వస్తాడు తెలుసా? ఆయన పట్టబడతాడు, చంపబడతాడు, కొట్టబడతాడు, చనిపోయిన తర్వాత 3వ దినములో తిరిగి పునరుద్ధానుడవుతాడు. ఆ పని అది దేవుని పని. అజ్ఞానముతో ఉంటే, ఇందాక చెప్పుకున్నాం మనం యాకోబు పత్రికలో, అజ్ఞానపు క్రియలు మనిషి పనిగా చేస్తూ ఉంటాడు. దైవజ్ఞానముతో ఉంటే దైవజ్ఞానపు క్రియలు దైవాత్మ కలిగిన బిడ్డలు చేస్తూ ఉంటారు. దేవుడేమో తన పని ఏమై ఉన్నదో అది చేయటానికి వచ్చాడు. ఆ పనిలో ఎలాంటి తారతమ్యత లేకుండా ఆయన కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, ఉయ్యబడ్డాడు, పెరికివేయబడ్డాడు. రకరకాలైనటువంటి దూషణకరమైన మాటలతో చిత్రహింసలు పెట్టారు. ఆయన మరణము వరకు, కలవరిగిరి సిలువ వరకు వెళ్ళాడు. ఆ సిలువలో చివరి రక్తబొట్టు అంటారు చూడండి, ఆ చివరి రక్తపు బొట్టు ఏదంటే ఆ ప్రక్కలో పొడిచిన వాడి యొక్క ముఖము మీద పడి వానికి దృష్టిని ప్రసాదించింది. చివరి రక్తపు బొట్టు కూడా మానవునికి స్వస్థతనిచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, అది దేవుని పని. ఆ పని ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఆ పని చేయటానికి ఈ లోకంలోకి వచ్చాడు. ప్రభువు రాకడలో నీవు నేను కూడా ఏ పనిలో మనం ఉన్నాము? దేవుడు పని చేశాడు. ఒక విశ్వాసిగా నీవు ఏ పని చేస్తున్నావు? అజ్ఞానముతో కూడిన పని చేస్తే నీవు భూ సంబంధమైన బిడ్డగా జీవిస్తూ ఉంటావు. దైవజ్ఞానముతో క్రియలు నీవు చేస్తే నీవు పరసంబంధమైన దైవ కార్యములు జరిగిన బిడ్డగా ఉంటావు. నీవు వధువు సంఘముతో ఎత్తబడతావు. అజ్ఞానపు క్రియల్లో ఉంటే నీవు ఏం చేస్తావమ్మా? విడువబడతావు, నరకానికి నీవు సిద్ధపడుతూ ఉంటావు. దేవుని మాటను మనం ఈ స్థలంలో ఉండి బయటికి వెళ్ళి మనము దానిని కోడి చూడండి, ఇప్పుడు పొయ్యిలు లేవు, కానీ ఇదివరకు కుక్కలు ఎక్కడ ఉంటాయి అంటే రాత్రులు వచ్చి పొయ్యిల్లో పడుకుంటాయి. ఇట్లా గొయ్యి తీసుకొని కుక్క ఒళ్ళంతా ఏముంటుందో తెలుసమ్మా? బోడిదే. మన పెద్దవాళ్ళు తెలుసు. మన నవభారతం అంటే దానమ్మ, మన రూతమ్మ, వీళ్ళందరికీ తెలుసు. అవునా కదమ్మా? పొయ్యిల్లో పడుకుంటాయి, పిల్లులు కూడా పొయ్యిలో పడుకుంటాయి. తెల్లారలేకే అవి వాటి లెట్టిన ప్లేస్ ఏదంటే పొయ్యిలే. పిల్లులు కూడా అవి అట్లా తవ్వుకొని ఒంటి మీద పోసుకుని ఆ బూడిద పడుకుంటే రాత్రంతా. ఎందుకో తెలుసు? చలికాలంలో ఆ వెట్టను ఆ చలి నుండి తప్పించుకోవటానికి ఒళ్ళంతా బూడిదే. కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఆ కుక్క ఏం చేస్తుందమ్మా? బూడిద అంతటనే దాన్ని అట్లా జలధరిస్తుంది. జలధరించినప్పుడు ఆ ఒంటికి అంటుకున్న పైన ఉన్న బూడిదంతా ఏమైపోతుంది? అది రాలిపోతుంది. అప్పుడు నిదానంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈనాడు సంఘంలో కూడా ఈ మాటలు విన్న తర్వాత, గేటు దాటిన తర్వాత మనం కూడా ఇదిలించుకునేటువంటి విశ్వాసులు కొంతమంది ఉంటారు. వాటిని చక్కగా హృదయంలో చేర్చుకొని, ఈ మాటలు నెమరు వేసుకొని, ఆ మాటలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకొని ఆ దైవరాజ్యానికి, ఆ పరలోక పట్టణానికి, ఆ వధువు సంఘంలో ప్రవేశించడానికి సిద్ధపడే బిడ్డలుగా ఉంటారు.
నేను ఈ పని చేసింది కాబట్టి నా యేసయ్య నా కొరకై ఈ పని చేయటానికి వచ్చాడు అనేటువంటి ఒక మనము దైవజ్ఞానం కలిగి ఆ దేవుని చేసిన పనిలో ఉన్న ఆ రక్షణ అనే ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఆయన రాజ్యము కొరకు, ఆయన పరలోక పట్టణము కొరకు వధువు సంఘము సిద్ధపడేటువంటి వధువు సంఘంలో సభ్యులుగా నీవు నేను మనందరము సిద్ధపడాలి అని ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు తన ఇనికిడిలో దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తోడైయుండును గాక.